ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపును వెంటనే తొలగించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయం, అలాగే ఎండిఓ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, అలానే పంచాయతీ ఆఫీసు, హాస్టల్స్ తదితర ప్రభుత్వ సంస్థల మధ్యలో ఉన్నటువంటి ఈ వైన్ షాపును వెంటనే తొలగించాలని పీడిఎస్యు డిమాండ్ చేసింది. ఈ సమస్యపై గురువారం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట పీడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు ప్రతిరోజు స్కూలు, కాలేజీకి వెళ్ళే సమయంలో మద్యం సేవించిన వారి కారణంగా భయాందోళనకు గురవుతున్నారని, ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సమయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రధాన సెంటర్లో వైన్ షాపు, బెల్ట్ షాపులు కొనసాగటం వల్ల యువత మద్యానికి బానిసై గొడవలు, ఘర్షణలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సమీపంలో ఉన్న వైన్ షాపును వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని పీడిఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుట్టాయిగూడెం సెంటర్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల దగ్గర ఉన్నటువంటి వైన్ షాపును తొలగించాలని ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ వల్ల ఈ మద్యానికి బానిసలైనటువంటి వారి వల్ల తీవ్రమైనటువంటి అసౌకర్యాలు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మద్యానికి బానిసైన వాళ్ళు విపరీతంగా తాగి గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము పీడిఎస్ విద్యాసంఘం ఈ వైన్ షాప్ను తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బుట్టాయిగూడెం సెంటర్లో ఉన్నటువంటి ఈ వైన్ షాప్ వల్ల ఇదే దారిలో ప్రభుత్వ పాఠశాలలకి, కళాశాలకి, హాస్టల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము పీడిఎస్ విద్యాసంఘం ఈ షాప్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేందుకు ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.